When kingdoms rose and temples touched the sky, there was a small village where metals learned to speak. This was Pemberti village. Here, ordinary brass and bronze were these materials, they were dreams shaped with love and devotion. Welcome to the Pemberti village, a small place with big hearts, where every home feels like a mini workshop filled with creativity, history, and culture. Is not just a village. It is a living gallery where art meets tradition and people proudly keep their craft alive. ఈ అమ్మగారు మొత్తం బ్రాస్ ఫిట్టింగ్ తొడుగులు చేయాలి అంటే ఈ చేతిలో చేతులు ఛాతి మోకం కొరిటం ఈ అమ్మగారికి ఇట్లా పెట్టి ఇట్లా కూర్చోవాలి గోల్డ్ లాగా ఇట్లా తయారు చేస్తున్నాను ఇట్లా వృక్షస్థలం పాదాలు ఛాతి కిరీటం ఇవన్నిటికీ అవి ముక్కోకుండా చూసుకుంటూ చేయాలి మేము. డోర్ కి ఫిష్ ఇప్పుడు దీనిపైన ఆర్ట్ అవ్వాలా క్లోజ్ పేపర్ తీసుకొని చేయాలి. ఓకే ఓకే దీనిపైన ఉండే డిజైన్ ఏమి సార్ ఇప్పుడు దాని మీద ఏం చెప్తాడు సార్ మాస్టర్ గారు. ఓకే మాస్టర్ ఎవరు సార్ ఆయన సార్ ఆయన దీనిపైన మీరు కొడతారు. ఇది ప్లేన్ షీట్ ప్లేన్ షీట్ అది. సో అది కరిగించిన తర్వాత దీంట్లో ఇట్లా షీట్ పెట్టినారు. ఇప్పుడు అది వేడి అవుతుంది కదా, ఇది గట్టిగా అయిపోయింది కదా, మన గ్రిప్ కోసం అని ఇది దీని మీద పోసేసి వేస్తాం అన్నట్టు. ఓకే ఈ షీట్ వేస్తే ఇక కదలకుంటూ ఉంటుంది ఇక. ఓకే మనకు ఫినిషింగ్ కొట్టడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది మనకి కావాల్సిన డిజైన్ లాగా ఉందా లేకపోతే గ్రాండ్ ఇది ఉట్టిగా ఇట్లా పెట్టేసి దాని తర్వాత డిజైన్ చేస్తారా? అది పోసేస్తాం కదా, కనబడుతుంది కదా, అంతా పోసిన తర్వాత షీట్ కింద వేస్తాం అన్నమాట. వేసిన తర్వాత చెప్పిన నక్షి అయిపోయిన తర్వాత తీసేస్తాం. కట్ చేస్తాం ఇది కటింగ్ ఎంత చేస్తారు సార్? కటింగ్ ఇది చిన్న సైజ్ చిన్న సైజ్ దీంతో కటింగ్ చేస్తారు. ఆ సైజ్ ఇంకా వెడల్పు కూడా ఉంటుంది. కటింగ్ కూడా మెషిన్ తో చేయరు, హ్యాండ్ మేడ్. ఈ మధ్యలో ఏం చేస్తారు సార్? ఇది మధ్యలో షో పీస్ అంతే, మామూలుగా రోడ్డు పెట్టుకోవడానికి, డోర్ కి పెట్టడం. ఇది ఎంతకి అమ్ముతారు మీరు? అంటే మామూలుగా ఇది 3,000 వరకు. దేనికోసం కొంటారు? గిఫ్టింగ్ పర్పస్, మ్యారేజ్ కి పెట్టడానికి. మనకి ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ స్టార్టింగ్ మన సెల్ఫ్ లో పెట్టుకోవచ్చు. In Pemberti, artisans blend dedication, focus, and spiritual devotion, crafting each piece with thoughtful concern and boundless creativity. Every creation carries the heartbeat of their heritage, reflecting centuries of tradition. Their art speaks with a soulful elegance that connects people beyond borders. आपको क्या लगता है ये आर्ट के हिसाब से मार्केट में लोग इसको वैल्यू देते हैं या नहीं देते? हाँ, बहुत वैल्यू देते हैं. एक को मालूम हुआ तो 4 जने आते. अच्छा, वैल्यू बहुत है. यहाँ पे दुबई का नेशनल दुबई में कंपनी. अच्छा, आपको शील्ड बना ये लिखा हुआ है. उसके अलावा ऐसा कुछ ऑर्डर आता है क्या बाहर से आपको कभी? हाँ, बाहर से अगर आया ऑर्डर तो बना के देते. कभी आया क्या? मतलब ये दुबई के अलावा और कुछ नहीं आया? हाँ, दुबई के अलावा अमेरिका से आया. अच्छा, तो वो लोग को वैल्यू ज़्यादा है क्या? वो लोग अमेरिका से टेम्पल के डोरा बनाए. अच्छा, ग्राफिक सिटी में हाँ, सब जने मिलके अमेरिका में टेम्पल स्वामी बन के टेम्पल है, वहाँ डोरा बनाए अमेरिका. तो आपके हिसाब से ज़्यादा कमाई कहाँ पे? इंडिया में बेचने से है या बाहर बेचने से? बाहर वाले ग्राहक ज़्यादा देते हैं या इंडिया वाले? इंडिया वाले जाते. तो बाहर में मतलब इसका ज़्यादा वैल्यू नहीं है आप बोल रहे हो? बोले तो लोगों को नहीं मालूम. अच्छा, वो लोग को मालूम नहीं. लोगों को नहीं मालूम. अगर मालूम हुआ तो बहुत सप्लाई इंडिया में तो बहुत సేల్ అవుతాయి. పల్లెటూళ్ళలో ఓరం పండుగ బీరి పండుగ చేస్తారు, చుట్టుపక్కల పండుగ చేస్తారు. ఇది బీరీలు. ఇది ఫస్ట్ షీట్ ఉంటుంది, ఆ షీట్ పైన డ్రాయింగ్ రాసుకొని ఆ షీట్ మీద అతికేస్తాము. అతికేసి ఆ మూలతో ఆ గీతాలు కూడా చెప్తాము. ఎక్కి పేపర్ కడిగేస్తాము.
కట్టిన తర్వాత ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది. మళ్ళీ అది గ్యాస్ వెల్డింగ్ చేసి ఫినిషింగ్ పాలిష్ చేస్తాం. ఇది ఓల్డ్ సిటీలో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది పండుగ. బీకలావాణి బిబికాలం బీకాలం పెద్ద పండుగ జరుగుతుంది. ఎంత ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇది ఎంత ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఎన్ని ఇయర్స్? In this village, history is not something people simply talk about. It is something they live. What began centuries ago has now become the heartbeat of every home, the livelihood of every villager. Walk through any lane, any corner, and you can feel its presence. An ancient story still breathing in the present. Here, history is not old, it is eternal. దాని గురించి కళాకారులం కాబట్టి మేము అది అచ్చా. చేస్తాం, విగ్రహాలు చేస్తాం కాబట్టి అది అందుకు. ఓకే. అక్కడ ఈ వాహనం ఉంటుంది, ఇక్కడ చూడండి అక్కడ విగ్రహాలు ఉంటాయి. అసలు పెంబర్తి ఎలా మొదలైంది, ఎవరు స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? ఈ పెంబర్తి హస్తకళ అనేది ఇప్పుడు మనము ఇప్పటి జనరేషన్ ప్రకారంగా తయారవుతున్నటువంటి ఆర్టికల్స్ని మనం చూస్తున్నాం. కాకంటే దీనికంటే ముందు ఒక చరిత్ర ఉన్నది. మనకు పూర్వం కాకతీయుల రాజులు ఉండేవాళ్ళు. ఆ రాజుల కాలం నుంచి మా విశ్వకర్మ కమ్యూనిటీ కులవృత్తి ఇది. అయితే రాజుల కాలంలో, కాకతీయుల కాలంలో వాళ్ళకి ఆయుధాలు, సింహాసనాలు, అంతఃపురంలో కావాల్సినటువంటి అవన్నీ కూడా వెండిలో కానీ, బంగారంలో కానీ, బ్రాస్లో కానీ, కాపర్లో కానీ వివిధ లోహాలలో తయారు చేసేవాళ్ళు. కాకతీయులు తర్వాత, రాజుల తర్వాత మన తెలంగాణ స్టేటు వీళ్ళు నవాబులు వచ్చారు. నవాబుల ట్రెడిషన్ వేరే ఉంటుంది. వాళ్ళ లోపల వాళ్ళకు పాందాన్లు, అత్తర్దాన్లు, వాళ్ళ సింహాసనాలు, వాళ్ళ జ్యువెలరీ అలాంటివి డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఆదరించారు. అప్పుడు కాకతీయ కాలం తర్వాత నవాబులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మా వర్క్ చేసేవాళ్ళు, ఈ కళాకారులందరూ కూడా వేరే 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 చుట్టుకోగలు పుట్టకోగలు ఉంటే ఆ నవాబులు ఈ కళాకారులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు ఈ ఊరు లేదు. అయితే ఇక్కడ రైలు మార్గం ఉండేది. అయితే వాళ్ళది సంస్థానం హైదరాబాద్ కదా, హైదరాబాదు, బల్లార్షా, ఇటు గుల్బర్గా ఈ ట్రైన్ రూట్లో ఉంటుంది కదా. ఇక్కడ తయారు చేసినటువంటి వస్తువులు వాళ్ళకు త్వరగా చేరుకోవడానికి రైలు మార్గం ట్రాక్ దగ్గర మాకు ఒక వర్క్షాప్ చూపించారు. మా పూర్వీకుల కాలంలో కొన్ని వందల సంవత్సరాల కిందట వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని వెండి వస్తువులు ఇక్కడ చేయాలి. అప్పుడు పెంబర్తి కాదు ఊరు, చాంద్నగర్ అనేవాళ్ళు. ఎందుకంటే వెండి పనులు బాగా చేసేవాళ్ళు కదా. అయితే దాని తర్వాత రాజులు పోయినరు, నవాబులు పోయినరు. తర్వాత మా వృత్తి కళాకారులు, వంశస్థులు ఇక కోటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా కొత్త మనము చేస్తేనే మనం బ్రతకగలుగుతాము, జీవనోపాధి పొందగలుగుతాము అని చెప్పేసి ఇవి వంట పాత్రలు ఉంటాయి కదా. ఇప్పుడంటే సెరామిక్, పింగాణి అలాంటివి ఇవన్నీ వచ్చాయి, ప్లాస్టిక్, గ్లాస్ అవన్నీ వచ్చాయి. కానీ అప్పుడు మెటల్లోనే వాడేవారు. కాపరు పాత్రలే ఉండేది, అల్యూమినియం పాత్రలు, ఇత్తడి పాత్రలు, కంచు పాత్రలు, అందులోనే వండుకునేవాళ్ళు, అందులోనే తినేవాళ్ళు, అందులోనే మంచినీళ్ళు తాగేవాళ్ళు. ప్రతిదీ కూడా మెటల్లో ఉండేది. అవి తయారు చేశారు. అవి తయారు చేసిన తర్వాత మళ్ళీ క్రమక్రమంగా మారుతున్న కాలం లోపల ప్లాస్టిక్ వచ్చింది, సెరామిక్ వచ్చింది, స్టీల్ వచ్చింది, గ్లాస్ వచ్చింది. అవి మానేయడము జరిగింది. మళ్ళీ మనం ముందుకెళ్ళాలి కదా, మనం బ్రతుకు తెరువుకు అని చెప్పేసి మళ్ళీ క్రియేటివిటీ ప్రదర్శించి మా పూర్వీకులు ఇవి డెకరేటివ్ ఆర్టికల్ తయారు చేయాలి, గృహ ఉపకళ వస్తువులు తయారు చేసి ఇప్పుడు గృహ అలంకరణ వస్తువులు తయారు చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఇప్పుడు ఆ నీళ్ళు పోసుకునే గంగాల ప్లాంట్ పాట్కు డిజైన్ చెక్తే అదొక ప్లాంట్ పాట్ అవుతుంది. తాగే గ్లాస్కు నెక్స్ట్ చెక్కి కింద బేస్ పెడుతుంది, ఫ్లవర్ వాజ్ అవుతుంది. ఇట్లా క్రియేటివ్తోనే మల్టీపర్పస్ దాన్ని ఇప్పటి జనరేషన్కు ఇప్పుడు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి అభిరుచులు ఉన్నాయి, ఎలాంటివి వాడుకుంటున్నారో ఆ ప్రకారంగా వచ్చింది. ఇదే మళ్ళీ మారుతున్న కాలంతో పాటు కూడా ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్, ఆఫీసులు ఇవన్నీ వచ్చాయి. వాళ్ళ లోగోలు వాళ్ళ అకేషన్లో ప్రజెంట్ చేయడానికి షీల్డ్స్, మొమెంటోస్, జ్ఞాపికలు, ఇంట్లో ఆర్టికల్స్ పెట్టుకోవడానికి అంటే వాళ్ళ లోగోలను కూడా బ్రాస్లో చేసేవారు. వాళ్ళకి అలాంటివి కూడా
మొత్తము ఈ రకంగా మనం మారుతున్న జనరేషన్ ప్రకారంగా కూడా ఆర్ట్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పటికీ ఈ టెక్నాలజీ ప్రకారంగా కూడా ఇంకా మనుగడ సాగిస్తున్నామంటే ఈ టెక్నాలజీకి అనుగుణంగా మేము నిలబడ్డాము. ఇప్పటి జనరేషన్కు కూడా అనుగుణంగా మేము క్రాఫ్ట్ను మార్పు చేసుకొచ్చినాము. ఇప్పుడు ఇక్కడ మేము పూర్తిగా చేయితో తయారు చేసే వస్తువు ఉంటుంది, మళ్ళీ కొద్దిగా మిషనరీ యూజ్ చేసే వస్తువు ఉంటుంది, కొంచెం టెక్నికల్ కంప్యూటర్ నుంచి తీసుకునేటువంటి అలాంటివి కూడా తయారు చేస్తాం. అంటే ఎవరికి ఎలాంటి ఆర్టికల్ కావాలన్నా కానీ ఇక్కడ తయారు చేస్తున్నాం. ఉత్తి పెంబర్తినే చేస్తారు, వేరే మిగతా గ్రామాలు కూడా ఏమైనా చేస్తాయి ఇట్లాంటి కళలు? తెలంగాణ కాదు, మొత్తము మెటల్ ఇట్లా షీట్ మెటల్ ఆర్ట్కు వరల్డ్లోనే పెంబర్తి ఫేమస్. అంటే మన తమిళనాడులో కుంభకోణంలో విగ్రహాలు చేస్తారు పంచుల, అది అక్కడ బెంగళూరులో కూడా విగ్రహాలు అవి అలాంటివి చేస్తారు. మన ఉత్తరప్రదేశ్లో హాలో విగ్రహాలు చేస్తారు, అది దాన్ని షీట్ మెటల్లో వరల్డ్ వైజ్ పెంబర్తి. మీరు ఇవి ఎక్కడెక్కడ పంపిస్తారు? ఏ దేశాలకు ఇంకా స్టేట్స్కి పంపిస్తారు? ఇక్కడ ఎగ్జిబిషన్లప్పుడు అక్కడ ప్రజెంట్ చేస్తాము. మళ్ళీ ఇప్పుడు వేరే దేశం వాళ్ళకు కూడా కావాలనుకుంటే, అంటే డైరెక్ట్ మార్కెటింగ్ లేదు కానీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళతో వీళ్ళు చేయించుకుంటారు. చేయించి మనం యూఎస్ఏలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చేశారు, దుబాయ్లో చేసాము, జపాన్ వాళ్ళకి చేసాము, కానీ డైరెక్ట్ అప్రోచ్ లేదు. మధ్యలో మీడియేటర్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఉంటే వాళ్ళ ద్వారా చేయించుకొని చాలా దేశాలలో మన వర్క్ ఆర్టికల్స్ వీళ్ళినాయి. మీకు ఎప్పుడైనా అనిపించిందా లైక్ గవర్నమెంట్కి సహాయం కావాలి అని? గవర్నమెంట్ నుంచి సహాయము అని అంటే ఇవ్వాలి, కానీ మాకు సరిపడంత గవర్నమెంట్ ఇవ్వడం లేదు. మామూలుగా 1,00,000 2 లక్షలు ఇస్తే అది వ్యక్తిగత అవసరాల కిందకే పోతాయి. ఒక యూనిట్ పెట్టుకోవాలంటే మినిమం ఒక 5 lakhs పెడితేనే రా మెటీరియల్ కానీ కొంచెం మిషనరీ కానీ సొంతంగా యూనిట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ అంత పెద్ద మొత్తంలో ఇవ్వడం లేదు. కాబట్టి ఒక యూనిట్గానన్నా ఇస్తే బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తే కొత్త జనరేషన్ వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ డిజైన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటే ఇప్పుడు తయారు చేసే వాళ్ళు ఇంకా కొత్తదనంతో ఎలా తయారు చేయాలి అంటే ఒక పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ పెడితే ఈ ఆర్ట్ అనేది ఎప్పటికీ కూడా సజీవంగా ఉంటుంది. ముందు తరాల వాళ్ళు కూడా ఈ ఫీల్డ్లోకి రావడానికి అవకాశం. చాలామంది ఇప్పుడు మా జనరేషనే వరకు ఇది నేర్చుకున్నాం, మా తల్లిదండ్రుల నుంచి కానీ మా అన్నల దగ్గర నుంచి కానీ. ఇప్పుడు మా పిల్లలు ఈ వర్క్ నేర్చుకోవట్లేదు. ఎందుకు నేర్చుకోవట్లేదు? దానికి రీజన్ ఏమైనా ఉందా ఎందుకు నేర్చుకోవట్లేదు ఇది అని చెప్పి? ఒకటి వాళ్ళు ఉన్నత విద్య చేస్తున్నారు, బీటెక్లు కానీ ఇంకా అలాంటి మెడిసిన్ అలాంటి ఒక డిగ్రీలు అవి అలాంటివి చేస్తున్నారు కంపెనీ, దానికి అనుకూలంగా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని చేస్తే యూత్ కూడా ఇందులోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో వర్క్ చేసుకున్నా కానీ బయట పోతే జాబు శాలరీ ఎంత ఉంటుందో అంతకంటే రెట్టింపు కూడా మనం చేసుకోవచ్చు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇక్కడ సరి అయినటువంటి సౌకర్యాలు కానీ అలా మార్కెటింగ్లో మెలకువలు కానీ మార్కెటింగ్ ఎలా చేయాలనేది గవర్నమెంట్ అది ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ క్రాఫ్ట్ని డెవలప్మెంట్ చేద్దాం, వీళ్ళకు మార్కెటింగ్లో మనం అవగాహన కల్పిద్దాము, ప్రొడక్షన్లో వీళ్ళకు మంచి మెటీరియల్ అందిద్దాము, ఎగ్జిబిషన్స్ పెట్టిద్దాము అనేటువంటిది ప్రోత్సాహం ఉంటే యూత్ కూడా ఈ వర్క్ను ఫీల్డ్లోకి రావడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి ఎగ్జిబిషన్కి ఎప్పటికెళ్ళి స్టార్ట్ చేశారు? ఈ కాలంకి స్టార్ట్ చేశారు ఎగ్జిబిషన్? ఇప్పుడు మనకు గవర్నమెంట్ DCH డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్ న్యూఢిల్లీ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ పెట్టినప్పటి నుంచి ఈ క్రాఫ్ట్ మీద ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం కానీ ఎగ్జిబిషన్స్ పెట్టడం కానీ ఇంకా ఏమన్నా లోన్స్ ఇవ్వడం కానీ అలాంటివన్నీ కూడా క్రాఫ్ట్ ఆర్టిజన్స్కు వెల్ఫేర్ కొరకు వాళ్ళు చేస్తున్నారు. మీరు వర్క్షాప్ పెట్టేటప్పుడు లైక్ జనాలు వస్తారా? వర్క్షాప్ అనేది ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు చేస్తారు. ఇలా షాప్ ఏది ఉంటేనేమో విజిటర్స్ వస్తారు. ఇప్పుడు మళ్ళీ ఈ పెంబర్తికి కూడా 2023లో ఉత్తమ పర్యాటక క్షేత్రంగా అవార్డు వచ్చింది, బెస్ట్ టూరిజం విలేజ్గా అవార్డు వచ్చింది 2023లో. ఒకవేళ వేరే దేశాలకు వెళ్ళి వస్తే ఏమైనా కొనుక్కొని తీసుకెళ్తారా వాళ్ళ దేశంకి? అట్లా ఏమైనా ఉంటారా? తీసుకెళ్తారు. వాళ్ళు ఫారినర్స్ వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి నచ్చిన ఆర్టికల్ ఉంటే తీసుకెళ్తారు, లేదు సపరేట్గా ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకుంటారు వాళ్ళు. మీరు వేరే దేశానికి ఏమైనా చేశారా లైక్ పంపించడం చేయడం అట్లాంటివి? ఇప్పుడు జపాను వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం వాళ్ళకు ఒక హోమం నిర్వహించుకుంటారు. ఆ హోమ కుండీలు తయారు చేసాము అప్పట్లో 10-15 years బ్యాక్. మళ్ళీ యుఎస్ఏలో వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ చేసాము.
అట్లా అట్లాంటాలకు హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా, అక్కడ శివాలయము, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చేసాము. మళ్ళీ ఆర్గనైజేషన్ ఉంటుంది సిలికాన్ ఆంధ్ర, వాళ్ళు కూడా జ్ఞాపికలు ఇక్కడి నుంచి తయారు చేసుకొని వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తారు. దుబాయ్లో కూడా చేశారు. అంటే విదేశాల నుంచి ఎవరికి పరిచయస్తులు ఉంటే వాళ్ళతోనే చేయించుకుంటారు. కాకపోతే డైరెక్ట్ ఫారినర్స్కును ఇక్కడ ఎక్స్పోర్ట్ లింకప్ అనేది లేదు, ఓన్లీ మీడియేటర్స్ ద్వారానే మాత్రమే ఉన్నది. మీరు మీ ఊరికి ఎట్లా గుర్తింపు తేవాలనుకుంటున్నారు మీ కళ ద్వారా? పెంబర్తికి గుర్తింపు అనేది వచ్చింది, కానీ ఆ గుర్తింపుని మనం ఇప్పుడు కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెంబర్తి అంటే ఇప్పుడు బ్రాండ్. ఇప్పుడు ఇక్కడ ఈ వర్క్ పూర్వకాలం నుంచి చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్రాండ్ను మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మనం కొత్త జనరేషన్ రాకుండా ఈ వర్క్ ఆగిపోయింది అనుకోండి, ఈ బ్రాండ్ పోతుంది. కాబట్టి కొత్త జనరేషన్ వాళ్ళు కూడా ఈ వర్క్లోకి వచ్చేసి మనం ట్రెడిషనల్ వర్క్ చేయవచ్చు, ఈ మెషినరీ వర్క్ చేయవచ్చు, ఈ కంప్యూటరైజ్డ్ ఇది కూడా మనము అందులోకి వెళ్ళి కూడా మనము తీసుకోవచ్చు డిజైన్స్ అవి. ఇట్లా నిరంతరంగా ఒక ఎవర్ గ్రీన్గా ఈ వర్క్ ఉంటే ఎప్పటికీ కూడా ఇది నిత్యనూతనంగా ఉంటుంది. As the artisan spoke, his voice carried both pride and sadness. He told us how Pemberti once lived through its craft, but today the entire responsibility rests on the older generation. While the youth chase careers in BTech and medicine, far from this heritage. The government support is there, he said, but never enough to keep the craft alive. Yet in his eyes, there was still hope. Hope that one day the younger generation will return to their roots and let Pemberti's art shine again. ఐఏఎస్ వాళ్ళు ఉంటారా, వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ గురించి 2 times వెళ్ళిన. ఒకవేళ ఎంత కమ్ముతారు సైజులు బట్టి డోర్ బట్టి వర్క్ బట్టి పాలిష్ అయింది కానీ కాలేజ్ అంటే లైక్ తుక్కుబడితే ఎట్లా చింతపండు ఎంతకాలం వరకు ఉంటుంది? లైక్ తుక్కుబట్టకుండా వాటర్ పడుతుంది. सर ये आप डिजाइनर है ना, तो लाइक जो भी आप डिजाइन करते हैं ना, इसका एक मार्केट सर्वे आप करते हैं क्या चल रहा है मार्केट में क्या नहीं, ये सब आप देखते हैं? ओके सर, कैसा करते हैं पूरा प्रोसेस एक बार समझाइए ना. अभी मैं मेटल के लिए लिया हूँ. ओके, तो मेटल के लिए क्लस्टर, सिमिलर क्लस्टर फर्स्ट विजिट करता हूँ. ओके, फर्स्ट ये क्लस्टर विजिट होने के बाद, फर्स्ट बेसलाइन विजिट, बेस विजिट होने के बाद, क्लस्टर विजिट होने के बाद फिर सिमिलर क्लस्टर को चले जाते हैं. ओके, सिमिलर क्लस्टर जाकर आने के बाद फिर मेरे कुछ इंटीरियर डिजाइनर्स हैं, ओके, तो आर्किटेक्ट इंजीनियर्स हैं, ओके, उनके पास विजिट करता हूँ. क्योंकि सीट मेटल के लिए अभी प्लांटर्स बहुत ही तो लेने वाले हैं कस्टमर, ओके, बहुत जगह पूछते रहते. ओके, तो ये लोग टेम्पल का वर्क करते हैं ना, टेम्पल का वर्क रेगुलर रहता है लेकिन 2-3 महीना नहीं रहता. ओके, उस टाइम पर ये लोग प्लांटर्स वगैरह किए तो अच्छा रहेगा. और डोर डेकोरेटिव बहुत सारा चाहिए कस्टमर्स. ओके, और बेसिकली खुद मैं ही कस्टमर हूँ. अच्छा, मुझे मेरे घर के लिए क्या चाहिए वो वो कब से आप सोचते हैं? प्रोडक्ट डेवलप करना चाहते हैं. डेवलप करते हैं आप? अभी नया तो कंस्ट्रक्शन बहुत सारा चल रहा है. ओके, कस्टमर्स के पास पैसा है ओके, तो बाई करने के लिए भी रेडी है. उनको नया नया डोर हैंडल्स चाहिए, डोर एक्सेसरीज चाहिए, ओके, प्लांटर्स चाहिए. नया स्टाइल से. हाँ. अभी मार्केट में क्या स्टाइल चल रहा है? कस्टमर कैसा पूछ रहे हैं? कंटेम्प्रेरी विथ ट्रेडिशनल दोनों मिक्स चाहिए. एस्थेटिक चाहिए, हाँ, ऐसा ब्यूटी रहना चाहिए. ब्यूटी हाँ. ओके, और पूरा ओल्ड स्टाइल दिखना, सेम टाइम नया बनना है. मॉडर्नाइज्ड हाँ. रहना, ओल्ड स्टाइल में मॉडर्नाइज्ड रहना. वाला चाहिए. ओके सर, और एक चीज मेरे को ये पूछना था, लाइक आप जब रिसर्च ये सब करते रहते ना, आपने जो भी
ये जो क्राफ्ट का डिमांड फॉरेन में भी अच्छा है सर। है अच्छा, उसके लिए आप क्या सोच रहे हैं? आपका थॉट प्लान ऑफ एक्शन क्या है सर? नहीं, हर एक आउट ऑफ कंट्री पर तो हर एक जगह पर अलग अलग ही है। आउट ऑफ कंट्री को अट्रैक्ट करने के लिए अपना कैसा डिजाइन बना सकते हैं? ट्रेडिशनल क्या कर सकते मॉडर्न के साथ ट्रेडिशनल रहना जरूरी है। ओके, मॉडर्न के साथ ट्रेडिशनल रहना जरूरी फॉरेनर्स ऑलमोस्ट ऑल हमारे इंडियन का कल्चर, इंडियन का आर्ट बहुत है। पसंद ओके, इंडियन कल्चर भी उसमें दिखे तो फॉरेनर्स भी अच्छा, लेते अच्छा हैं। अच्छा रहते हैं। ओके, ऐसा अभी आई गेस गोलकोंडा हैंड एंड क्राफ्ट जो भी है ना, मैं वहाँ उनके पे लिए ही काम करता हूँ। In Pemberti, every piece of brass begins as a quiet prayer. An artisan warms the metal, but it is his memories, his blessings, his hopes that truly shape it. This is why Pemberti is precious, because its art is not made by hands alone, but by the hearts that have carried this tradition for centuries. Yet today, this heartbeat is slowing. The tools wait, the fires wait, the stories wait. If we don't protect this craft now, an entire world of beauty may disappear. And so, it is the new generation who must listen, learn, and lift this legacy so that the soul of Pemberti never fades.